నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు అయితే విక్రమ్ గౌడ్ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము 42% రిజర్వేషన్స్ ఆర్డినెన్స్ గురించి అయితే వారితో మాట్లాడదాము అన్న నమస్తే నమస్కారం అన్న చెప్పండి ఏంటి 42% ఆర్డినెన్స్ బీసీ రిజర్వేషన్స్ కింద వచ్చింది ఇది ఇలానే స్టాండర్డ్ గా నుంచుంటదంటారా అందులో రెండు కోణాలు ఫస్ట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం క్యాస్ట్ సెన్సస్ చేసింది క్యాస్ట్ సెన్సస్ తర్వాత డెడికేషన్ కమిషన్ వేసిన తర్వాత అసెంబ్లీలో ఒక చట్టం చేసి గవర్నర్ గారికి పంపారు గవర్నర్ గారికి పంపాక గవర్నర్ గారు అక్కడి నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పోయింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పోయి నేటికి 3 నెలలు గడుస్తుంది యాక్చువల్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 3 నెలల కన్నా బిల్లులు ఎక్కువ ఎవరు పెట్టుకోవద్దనే వాదన కూడా జరిగింది గవర్నర్ దగ్గర తెప్పించుకున్న సందర్భం ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ ఏదైతే 9th షెడ్యూల్లో మా రిజర్వేషన్ 42% పెట్టి అమలు చేస్తే ఈ ప్రాబ్లం ఉండకపోయేది కాకపోతే ఏమైందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఫైల్ ఆగిపోవడంతో ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు లేట్ అవుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కూడా 74-78 సవరణ ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్ అమలు చేసుకునే అంశం ఉన్నది ఒకటి కాబట్టి దాంతో పాటే ఈ ఏదైతే ఆర్డినెన్స్ అంటే ఉట్టి ఆర్డినెన్స్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దుర్మార్గం చర్య ఏంటంటే కొత్త మున్సిపల్ చట్టం తెచ్చి 33% ఉన్న రిజర్వేషన్లు 18% తెచ్చారు 18% తెచ్చినప్పుడు ఆ ప్రభుత్వం మీద మేము హైకోర్టుకు పోయినప్పుడు హైకోర్టు ఏమన్నదంటే మీ డేటా లేకుండా మీ కోటా ఎలా ఇవ్వాలి అనే ఒక ప్రశ్న సంభవించింది కాబట్టి అప్పుడున్న జీపీ గారిని అడిగింది మీరు సమగ్ర కుటుంబ సర్వే చేసిగా రిపోర్ట్ చేయండి ఆయన ప్రభుత్వం పోయేదాకా కూడా వాడు రిపోర్ట్ తేలే కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ ఏదైతే వాళ్ళు చేసిన చట్టాన్ని సవరించి మళ్ళా గవర్నర్ గారి దగ్గర పోయి గవర్నర్ గారి దగ్గర బిల్లు పంపి దాన్ని ఆమోదించుకొని మళ్ళీ అప్పుడు జీవో తీస్తుంది ఆ జీవో కూడా ఎందుకు నిలబడుతుంది అంటే మీరు అడిగిన క్వశ్చన్ స్వేచ్ఛ టీవీ ద్వారా అద్భుతమైన ప్రశ్న అడిగారు ఆ జీవో ఎందుకు నిలబడుతుంది అంటే 2018లో బీసీలకు కులగణన లేదు బీసీ కులాల లెక్కలు లేవు అప్పుడు డెడికేషన్ రిపోర్ట్ లేదు కానీ ఇప్పుడు కులగణన ఉంది డెడికేషన్ రిపోర్ట్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా 42% అమలు అవుతుంది 42% అమలుతోనే స్థానిక సంస్థల ఎలక్షన్లు పోతారు రైట్ మీరు ఇందాక ఒకటి అన్నారు కదా కులగణన చేశారు రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేస్తే నిలబడదు అనేది కూడా చట్టంలో ఉంది దీన్ని కూడా యాక్సెప్ట్ చేయరు అనే విషయాన్ని గురించి కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఇక్కడ ఏంటంటే మీరు మంచి ప్రశ్న అడిగారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కులగణన చేయలే ఓన్లీ కులం అడిగే అర్హత కేంద్ర ప్రభుత్వం తప్ప ఏ రాష్ట్రానికి లేదు కాబట్టి ఇక్కడ రాజకీయ ఆర్థిక సామాజిక ఉద్యోగ సర్వే చేసింది కులగణన సర్వే కాకుండా క్యాస్ట్ సర్వే ఏకంగా క్యాస్ట్ సర్వే చేయలే అంత కలిపి ఒక సామాజిక సర్వే చేసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నది కాబట్టి నిలబడుతుంది నిజంగానే కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ప్రెషర్ పెట్టేటోళ్ళు కదా ప్రెషర్ పెట్టారంటారా అటు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి అంటే బీసీ సంఘాలుగా మేము నిర్వహించిన ధర్నాకు రేవంత్ రెడ్డి గారు వచ్చారు అదేవిధంగా జాతీయ స్థాయిలో 18 పార్టీల ఎంపీలు వచ్చారు స్టాలిన్ గారి సిస్టర్ కనిమోజీ కావచ్చు లేదా ఎన్సీపీ అధినేత మన శరద్ పవార్ గారి కూతురు సుప్రియా సూలే గారు కావచ్చు అనేక మంది ఎంపీలు వచ్చారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పారు మేమేమంటామంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసారో మేము రాహుల్ గాంధీ గారు కలవడం జరిగింది కలిసినప్పుడు మా రిజర్వేషన్ల పరిస్థితి ఇట్లా ఉన్నది కాబట్టి మాకు న్యాయం చేయాలని కోరినప్పుడు వాళ్ళు ఎంబడే కామరేడ్ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు కూడా మహేష్ కుమార్ గారి నేతృత్వంలో ఇప్పుడు నేను టీసీసీ అధ్యక్షుడు ఆయన కూడా మేము మా డిమాండ్లన్నీ ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టారు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఒక్కొక్కటిగా వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు ఈరోజు 42% ఆర్డినెన్స్ చేస్తా అంటే ఈ ఆప్షన్ తప్ప ఇంకో ఆప్షన్ లేదు మళ్ళీ ఏ ఆప్షన్ ఉందో ప్రతిపక్షాలు చెప్పాలి కొంతమంది ప్రతిపక్షాలు ఏం చేస్తున్నారంటే పబ్లిక్ని కొంచెం గారడీ చేసి ఏదో ముచ్చట్లు చెప్పి ఓ వైపేమో ఇప్పుడు నిజంగా బీజేపీ పార్టీ చిత్తశుద్ధి ఉంటే ఓ బీసీకే రాష్ట్ర అధ్యక్షుడికి ఇయ్యలే కదా ఇక్కడ పోనీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టలే కదా నీకు అవకాశం ఉండి కూడా 9th షెడ్యూల్లో మమ్మల్ని పెడతలేరు కదా పిఎం మోడీ ఇప్పుడు పిఎం ఎవరైతే ఉన్నారో మోడీ గారు ఆయన కూడా బీసీ సంబంధించిన వాళ్ళే కదా ఎంత గొప్ప అంటే ఓసీలేమో మా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే మా బీసీ ఏమో ఓసీలకు రిజర్వేషన్లు ఇచ్చిండు ఆ రిజర్వేషన్లు ఇచ్చిన దాంట్లో కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఎంత గొప్పదంటే కేసీఆర్ గారి నేతృత్వంలో 7% ఉన్న అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చిండు ఈరోజు డీసీసీ కానీ మీరు పోస్టు చూసుకోండి టెట్ పరీక్షలో మొదలు పెడితే కానిస్టేబుల్ కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ ఎస్టీల కన్నా 12 మార్కులు తక్కువ వచ్చిన ఓసీలకు ఉద్యోగాలు వస్తున్నాయి తప్ప మా బీసీలకు ఎస్సీ ఎస్టీలకు వస్తారు ఇది ఎవరి పాపం నేను ఏమంటున్నా ఓసీలకు ఇవ్వద్దు అంటలేను కానీ మరి జనాభా ఎంత అలా పేదరికం ఎంత అంత ఇవ్వండి కానీ మేము 60% జనాభా ఉంటే 18% 27% అత్యవసర రిజర్వేషన్ ఇది ఎక్కడ న్యాయం మరి వాళ్ళకి 10% ఇచ్చినప్పుడు మాకు కూడా 50% ఇవ్వాలి కదా అదేవిధంగా మా ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా వారి జనాభా తగ్గట్టు వాళ్ళకి ఇవ్వాలి కదా మళ్ళీ ఇవ్వండి అందరికీ ఇప్పుడు మీరు 9th షెడ్యూల్లో పెడితే తమిళనాడులో 76% రిజర్వేషన్లు ఉన్నప్పుడు మాకు కూడా వస్తాయి కదా అంటే జయలలిత ఆ రోజు పట్టుబట్టి మరి అక్కడ కూర్చొని ఆ 9th షెడ్యూల్లో అయ్యేదాకా అక్కడే కూర్చున్నారు కదలని చెప్పిన సందర్భాలు కనిపించాయి మరి ఇక్కడ ఈ ప్రభుత్వం అలా వెళ్ళి కూర్చోగలుగుతుందా
ఇప్పుడు ఈ ప్రభుత్వం వెళ్ళి కూర్చోవాలి, ఖచ్చితంగా కూర్చోవాల్సిన అవసరం ఉన్నది. మీరు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు వారి బృందం వెళ్ళి కూర్చోవాలి. కానీ ఇప్పుడు రాష్ట్రం నుంచి మన రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు కదా, మా బండి సంజయ్ అన్నా ఏం చేస్తున్నావు అన్నా, మా రిజర్వేషన్లు ఏమైనాయి అన్నా, మా 42% ఎప్పుడు ఇస్తావన్నా, మాకు బీసీలకు మంత్రిత్వ శాఖ ఎప్పుడు పెడతావన్నా, అన్నా ఏమైందన్నా అని అన్నను కూడా అడగాలి కదా మనం కూడా ప్రజలము. అన్న చెప్తాడుగా ఏ మీటింగ్లోనైనా, మళ్ళీ మా రిజర్వేషన్లు ఏమైనాయి, మా రిజర్వేషన్లు ఎవరు ఇవ్వాలి, మీరు 10% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు సమర్థించినప్పుడు మా 42% రిజర్వేషన్లు ఎందుకు ఇయ్యారు? ఇప్పుడు గతంలో చూస్తే మా లక్ష్మణన్న కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, అనేక మంది నేతలు ఒక మాట అన్నారు. ఏమన్నారు? ఇలా ముస్లింస్ను కలిపిర్రు అన్నారు. అరే ముస్లింస్ను మీరు ముస్లింస్ను కలిపినందుకు ఇవ్వమంటారు కదా, మళ్ళీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద ఉన్న ఓసీ ముస్లింస్ కూడా ఇంప్లిమెంట్ అవుతారు కదా, మళ్ళీ వాళ్ళకి ఎట్లా ఇస్తారు? అంటే బీసీ ముస్లింస్ వాళ్ళ బీసీ హిందువులకు న్యాయం చేయరా మీరు? బీసీలు హిందువులు గారా? హిందూ బీసీలను ఎందుకు మోసం చేస్తున్నారు మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేనేమంటున్నా, మీరు పార్లమెంట్లో ఇప్పుడు చట్టం తీసుకొచ్చి పార్లమెంట్లో ఆమోదించి దాని మీద చర్యలు చేసి దాంట్లో మీరు సవరణ చేసి మీకు ముస్లింస్ నచ్చకపోతే మేము బీసీ హిందువులకే ఇస్తాము, ముస్లింకు సబ్కాస్ట్ పెడతాం పెట్టండి. ఎవరైనా ఆపిరా మిమ్మల్ని? భారత రాజ్యాంగాన్ని ఇన్నిసార్లు సవరించినప్పుడు మా బిల్లు లెక్కనా? రాజకీయాలు నేను ఏమంటే బీజేపీ వారికి, కాంగ్రెస్ వాళ్లకు, బీఆర్ఎస్ వాళ్లకు, ఎంఐఎం పార్టీ, సిపిఎం ఈ దేశంలో ఉన్న పార్టీలందరూ విజ్ఞప్తి, మా రిజర్వేషన్లు దయచేసి ఏ పార్టీల రూపంగా చూడకండి. హిందూ బీసీలకు న్యాయం చేయాల్సిన అవసరం బీజేపీకి ఉన్నది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా గొప్పది. ఎందుకంటే మేము పార్టీల వారిగా మాకు ఏ పార్టీల సభ్యత్వం లేదు, మా ఎజెండా బీసీలే. కాకపోతే 42% రిజర్వేషన్ నిర్ణయం గొప్ప చారిత్రాత్మక నిర్ణయం ఇది. వాళ్ళు అన్ని విధాలుగా చేసిరు, చట్టం చేసే పార్లమెంట్కి పంపి బిల్లు తీసే ఆర్డినెన్స్ తెచ్చే, మళ్ళీ ఇంకేం ఆప్షన్ ఉంది చెప్పు వాళ్ళకు? రైట్. నెక్స్ట్ అంత సంబరాలు చేసుకుంటే అటు కవిత జాగృతి తరపున అయితే ఇంకా సంబరాలను అంబరాలంటే ఎలా చేసుకుంటున్నారు, ఆ నా వల్లనే ఈ రోజు వచ్చింది అనే టైప్ లో ఆమె సెలబ్రేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే వాళ్ళనే అడగాలి, అసలు ఎందుకు సెలబ్రేషన్స్ చేసుకుంటారు అంటే వాళ్ళకి ఏం సంబంధం అనేది నాకు తెలియదు. బీసీకి 42% రిజర్వేషన్స్ వచ్చాయి కాబట్టి 42% రిజర్వేషన్లు వచ్చినాయి అంటే ఆ పార్టీలో ఉన్న మా మధుసూదన చార్యనో, మా ఎల్రామనో, మా శ్రీనివాస్ గౌడో, లేకపోతే మా వదిరాజు రవిచంద్రనో గాలి చేసుకుంటే సంతోషం. మీరు మంత్రి పదవులలో మంచుకున్న మా ఓ బీసీ మంత్రిని మీరు అన్యాయంగా అక్రమంగా బర్తరఫ్ చేస్తారు, ఓ ఎస్సీ మంత్రిని అన్యాయంగా బర్తరఫ్ చేస్తారు. మాకు 18% రిజర్వేషన్లు పడేసింది మీరే, 2750 కోట్ల ఫీజు బకాయిలు పెట్టింది మీరే. రాష్ట్రంలో ఎన్ని బీసీలకు అన్యాయం చేయాలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాడు కేంద్రం వాడు పంపినంత మాత్రం ఇప్పుడు ఎంబడే అమలు చేసిండు. తమిళనాడు అమలు చేయలే కదా, మరి ఈడెందుకు అమలు చేయాలి? ఆ రోజు మేము మా రాష్ట్రంలో ఇప్పుడు కేసీఆర్ స్వయంగా మాట అన్నారు, 96% బహుజనులు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని. మన 96% ముందు 4% ఓసీలు ఉండాలి కదన్నా, మన 10% మెడికల్ వచ్చిర్రే, 10% ఈడబ్ల్యూఎస్ ఎట్లు ఇచ్చినావు? సవరణ చేశారు 4%, 3% నిజమైన పేదలకు ఇవ్వాలి కదా. నేను ఏమంటున్నట్టు ఈడబ్ల్యూఎస్ ద్వారా కూడా నిజమైన పేదలకు న్యాయం జరుగుతలేదు. 100 కోట్లు ఇప్పుడు సిటీ చుట్టుపక్కల 20-30 కోట్ల ఎకరాల ఏమో 30 ఎకరాలు 40 ఎకరాలు ఉన్న ఓసీలో పోయి ఎంఆర్ఓని మేనేజ్ చేసుకుని సర్టిఫికేట్ చేసుకుని వాని కోరికే జాబ్లు వస్తున్నాయి తప్ప ఈ ఓసీలలో కూడా పేదలు అన్యాయం అవుతుంది. కాబట్టి దాన్ని కూడా సవరించాలి. వాళ్ళ జనాభా ఎంత ఉందో అంతే రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ 2 పార్టీల ప్రమేయం ఉన్నది, ఒకటి కేంద్ర ప్రభుత్వం, ఒకటి రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఆర్డినెన్స్ తెస్తుంది, కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తుందో వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది. లేదు మేము బిల్లు ఆమోదిస్తాం, ఇప్పుడు వచ్చే పార్లమెంట్ సెషన్లో పెడతామంటే ఈ ఆర్డినెన్స్ తో మనకు పనే లేదు. సో ఎటు నుంచి ఎటు వెళ్ళబోతుంది అంటారు? అంటే ఒకవేళ పార్లమెంట్ లో బిల్ పాస్ చేస్తే మాత్రం అది మీకు హ్యాపీనే, అందరికి హ్యాపీ. భారతదేశంలో నరేంద్ర మోడీ గారిని ఒక గాడ్ ఆఫ్ ద నేషన్ అవుతాడు ఆయన. నరేంద్ర నేను చెప్తున్నా కదా, బీజేపీ పార్టీ చరిత్రలో అఖండ భారత్ కావాలంటే బీసీలు బాగుపడాలి, స్వర్ణ భారత్ కావాలంటే బీసీలు బాగుపడాలి. ఎస్సీ ఎస్టీ బీసీలు బాగుపడని అఖండ భారత్ ఎట్లేదు, స్వర్ణ భారత్ అవుతుంది. దేశంలో ఉన్న మెజార్టీ ప్రజల యొక్క హక్కులు, మెజార్టీ ప్రజల యొక్క సంకల్పం నెరవేరినప్పుడే అఖండ భారత్ అవుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా ఆ దిశగా ముందుకు పోవాలి. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు వీళ్ళందరూ కూడా కృషి చేయాలి. కానీ కృషి చేయరు. అంటే కృషి చేయాలని ఆర్డినెన్స్ తీసుకొచ్చారుగా, మీకోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏడే చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం చేసే ఆలోచన కూడా లేదు కదా. ఇప్పుడు ఎంతసేపు కేంద్ర ప్రభుత్వం మేము అది చేసినాము ఇది చేసినాం అంటారు తప్ప ఎందుకు ఇది చేయరు? సరే ఇప్పుడు మీరు నిజంగా మీ కేంద్ర ప్రభుత్వానికి ఏం కావాలో రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పురి, ఈ బిల్లుకి ఇట్లా వేసి పంపురా మేము ఆమోదిస్తామని చెప్పురి. ఇప్పుడు ఇది ఒక్కడే రాష్ట్రం కాదు, అక్కడ బీహార్లో అదే పరిస్థితి, పక్కనున్న ఏపీలో అదే సరే మీరు ఇంతెందుకు? నేను మా లక్ష్మణన్న మొన్న మాట అన్నాడు, సరే ఆ బీజేపీ పార్టీలు ఉన్నారు కాబట్టి పైన ప్రెజర్కి వాడు తట్టుకోలేక కొన్ని చెప్తారేమో. నేనేమంటా అంటే లక్ష్మణన్న అనుకుంటా అన్నాడు, ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి మేము దీన్ని ఆమోదించలేము అన్నాడు. బండి సంజయ్ అన్న కూడా అన్నాడు. మా బండి అన్న పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మీదే కదన్న, ఆ జనసేన పార్టీ వాడు, టీడీపీ పార్టీ వాడు, బీజేపీ పార్టీ వాళ్ళు అందరు కలిసి మీరేగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మళ్ళీ అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళకి ఎందుకు అమలు చేస్తున్నారు మీరు? అది కూడా చేయదు కదా.
కాబట్టి నేను ఏమంటా అంటే కళ్ళబుల్లి మాటలు చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కలిసి 42% రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది కాబట్టి దీనికి ధన్యవాదాలు తెలుపుతాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో పెడితే మాత్రం నరేంద్ర మోడీ గారికి ఇక్కడున్న మా ఎంపీలకు రాష్ట్ర అధ్యక్షునికి ప్రత్యక్షంగా పాలాభిషేకం చేసి నెత్తిల పాలు చల్లుకుంటాం. దయచేసి మా రిజర్వేషన్లు మాకు ఇయ్యి. ఓకే రైట్, థ్యాంక్ యూ అన్న.